ఓరుగంటి పొట్టు శంకర్. మరి చేర్యాల పరిస్థితులు చూస్తుంటే మరీ దారుణంగా ఉన్నది. మన గాంధీ చౌరస్తా కాడ మన ఆర్బిఐ వాళ్ళు రోడ్డు ఐటీ చేయడం వల్ల కనీసము దీన్ని చేర్యాల మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి చిన్నపాటి వర్షం పడ్డా కానీ కనీసం వెహికల్కి వెళ్ళరాకుంటుంది, మనసులోకి పోవస్తలేదు. మరి దారుణ పరిస్థితి. దీన్ని వెంటనే దీనికి సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి వెంబడే సాల్వేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కనీసము దుర్గమ్మ టెంపుల్ కాడికి పోవాలంటే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మగవారు అయితే మామూలుగా పేట మీదనే వెళ్ళిపోతుంటారు, కానీ లేడీస్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి దీన్ని చూసి గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ వారు కానీ దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలవాటు వర్క్ నడుస్తున్నటువంటి దాదాపు ఒక 5-6 నెలల నుండి వాటర్ బయటకు పోనీయకుండా ఆపడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు బాగా ఇబ్బంది పడడం జరిగింది. ఇక్కడ నుండి బస్టాండ్ వరకు అటు హనుమాన్ టెంపుల్ వరకు నీళ్లు ఆగిపోవడం గతంలో జరిగింది. ఇప్పుడు ఈ మామూలు వర్షాలకు ఇప్పుడు ఇక్కడ నుండి మన మార్చి స్కూల్ అవతల వరకు రోడ్డు బ్లాక్ అయిపోయింది. మామూలుగా ఈ రోజు బోనాల పండుగ, అటు దుర్గమ్మ పండుగ, ఇటు పోచమ్మ గుడికి వెళ్ళాలంటే కూడా గాంధీ సెంటర్లో నీళ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నీళ్లు ఓరైపోయి జనాలకు నడవలేకుండా అయిపోయింది. నీళ్లు బయటకి వెళ్ళకుండా వాళ్ళు బ్లాక్ చేయడం వల్ల నీళ్ళన్నీ ఆగిపోయినాయి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేక దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా కూడా దీన్ని పట్టించుకుని పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను కోరుతున్నాం. రానికి పోనీకి ఇబ్బంది అవుతాం సారు, మాకు బాగలేదు బాట. మేము పూజకు పోయినాము, వచ్చే వరకల్లా వణుకు పడుతున్నాం, వాళ్ళకి రావత్తలేదు. అందనే పూల పడ్డాము, లేసుకుంటూ వస్తున్నాం సారు. నడలం అంటే కోరిపోతున్నాయి, అందులో పడిలు వేసినాం. బట్టలు అన్నీ తడిచినాయి, అంత బట్టలు తడిచినాయి, అంత అగాధమైంది. చేర్యాల పట్టణంలో కొద్దిపాటి వర్షం పడితే చాలు చెరువు కుంటను తలపించేలా ఈరోజు వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తూ మరియు చెరువు కుంటను తలపిస్తూ ఉంది.
కుడి చెరువులో మరియు అక్కడ ఆక్రమణకు గురి చేసి మరియు కుడి చెరువులో ఇండ్లు కట్టడం మూలంగా మరియు పట్టణంలోని నాలాలను కబ్జాలు చేసి మరి నాలాల మీద ఇండ్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని కారణంగానే ఈరోజు రోడ్లపైకి నీరు ప్రవహించి ఈ విధంగా ప్రజలకు ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరియు మరొక పక్క రోడ్డు కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచి మరియు దుద్ర క్రాసింగ్ వరకు కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ కాలువను పూర్తి చేయకపోవడం కారణంగా ఈరోజు రోడ్లపైకి నీరు ప్రవహించి మరియు ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారులు కానీ R&B అధికారులు కానీ మరియు రోడ్డు రవాణా శాఖ వీళ్ళందరూ కూడా స్పందించి సహాయక చర్యలు చేపట్టి నీరు ప్రవహించకుండా మరియు కబ్జాకు గురైనటువంటి నాలాలను తెరిపించి మరియు కబ్జాకు గురైనటువంటి చేర్యాల కుడి చెరువును కబ్జా నుంచి విడిపించి హైడ్రా అయితే ఏ విధంగా దాడులు కొనసాగించి అక్రమాలను కూల్చివేస్తున్నారో చేర్యాలలో కూడా చేడ్రా అనే పేరుతోటి ఈ రకంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మరియు చెరువులను FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి చేర్యాల కబ్జాకు గురైనటువంటి నాలాల మీద కానీ మరియు అక్రమ కట్టడాల మీద మరియు చెరువులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేర్యాల గాంధీ సెంటర్ వద్ద పూర్తిగా నీరు నిలిచిపోయి ఎక్కడికక్కడ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కడవేరుగు మీదుగా యాదగిరిగుట్ట, హైదరాబాదు, జగదేవ్పూరు, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. కడవేరుగు రోడ్డు కూడా పూర్తిగా నీరు చెరువు లెక్క ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు కడవేరుగు దాటినాక కూడా వంతెన పోరాకుండా ఎక్కడికక్కడ మరియు నీళ్లు జామై ప్రయాణికులు రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. దీనికి వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఈ కబ్జాల నుంచి కాపాడి నాలాలలో సక్రమంగా నీరు సరఫరా అయ్యే విధంగా కుడిచెర్ల పడే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీరాల ప్రజలు కొంత ఇబ్బందుల పాలయ్యారు, బాగానే తెలిసిన విషయమే. మా సిబ్బంది కూడా మొత్తం ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి. ఇక్కడ ఉన్న వాటర్ కూడా స్టాగ్నెట్ అయ్యేదానికి క్లియర్ చేస్తున్నాము. ఇంకా కూడా 24 గంటలు అవైలబుల్ ఉన్నారు. ఎనీ టైం అయినా హెల్ప్ లైన్ కూడా ఇచ్చాము. ఏదైనా అవసరం పడితే వాళ్ళకి ఫోన్ చేయండి, మా వాళ్ళు వెంబడి దాని మీద హాజరవుతారు. తర్వాత ఇక్కడ ఉన్న స్టాగ్నెట్ వాటర్ అయింది కూడా కొద్దిగా స్లో పోతుంది. సాయంకాలం వరకు క్లియర్గా వచ్చని మేము అంచనా ఇస్తాం. చీరాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఈ రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టాగ్నెట్ వాటర్ వల్ల దయచేసి వాళ్ళు కూడా సమయస్ఫూర్తితో కొంచెం జాగ్రత్త వహించాలని చీరాల ప్రజలకు తెలియజేస్తున్నాం. అథారిటీ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ స్థానిక ప్రజలతోటి రేపు ఎల్లుండి మీటింగ్ పెట్టుకొని ఒక కొలిక్కి వచ్చి ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా వచ్చారు. తర్వాత మేము మున్సిపల్ కమిషనర్గా నేను వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఈ సమస్యను త్వరలో కొలిక్కి తీసుకొచ్చి ఈ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తాం. ఏరియా ఇది వాళ్ళు చేసిన వాళ్ళు ఏమంటారంటే రోడ్ నుంచి ఒక పారామీటర్ వాళ్ళు తీసుకున్నప్పుడు హై మాత్రమే ఉంటుంది, లో తీసుకుంటే ఇంకా ఎఫెక్టెడ్ ఉంటుందని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఇదే ఫైనల్ చేశారు. ఈ విషయం మీదే వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు తర్వాత చైర్పర్సన్ తోటి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ చేసిస్తారు. ఈ 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. చేర్యాల ఒకప్పుడు నేను చిన్నప్పటి సంది చూస్తున్నా, ఇది ఒక మండలం ఉన్నప్పటి సంది ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు గ్రామం పెరిగింది, ఊర్లు పెరిగింది కాబట్టి దాని గురించి బ్రిడ్జి ఎట్టా అంటే దాని గురించి ఆపడం అవసరమా? నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు జనాలకు ఇబ్బంది కాకుండా వాళ్ళు రోడ్డు కాంట్రాక్టర్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ మెంటాలిటీ బట్టి వాళ్ళు కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళ ప్రకారంగా పోతారు. దాని గురించి ఇప్పుడు కౌన్సిలర్ వీళ్ళు అందరూ ధర్నా చేసే ఆపడం అవసరమా? ఇవల్ల ఇదంతా కారణము వాళ్ళే. ప్రతి ఒక్కటి వాళ్ళ రూల్స్ ప్రకారంగా పోతే మాత్రమా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని అవుతుంది. రేపు ఇంకా 25 ఏళ్ళు కాదు, ఇప్పుడు 50 ఏళ్ళ విషయం ఉంది. ఇంకా ఇది మన చేర్యాలనేది దాని గురించి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటి విషయం కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇల్లు పోతున్నాయి, నా ఇంట్లోకి వస్తున్నాయని వాళ్ళు అనుకుంటువచ్చు. కానీ రేపు కొంచెం ఫ్యూచర్ ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించే ప్లానర్లు ముందు ఆలోచన చేస్తారు ఎప్పుడైనా. ఇప్పటికి ఆలోచన కాదు,
మనం రాజకీయ నాయకులు, ఈ చేరిన రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు, ఇప్పటికి వాళ్ళ ప్రకారంగా చూసుకుంటారు. వాళ్ళ ప్రకారంగా కాదు ఇది. రేపటి ఫ్యూచర్ గురించి ఆలోచించారు. ఇది చేర్యాల మున్సిపాలిటీ అయిపోయింది. ఇప్పుడు రేపటి ఆలోచన గురించి బ్రిడ్జి కావాలి ఖచ్చితంగా. ఇక్కడ ఆపే అవసరమే లేదు. ఈ నీళ్ళు ఇవాళ ఎందుకు ఇబ్బంది అయింది? ఇవాళ మంచిగుంటే ఇవాళ నీళ్ళు ఓపుకోనా? వాళ్ళు ఆపకపోతే ఇప్పుడు ఊరు పెద్దగా అయిపోతుంది. మనది చేరేలా కాదు, ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోతుంది. రేపు డివిజన్ అవుతుంది మనది. డివిజన్ గురించి కూడా మనం కొట్లాడి. మరి ఎందుకు కొట్లాడలేము? మరి రాజకీయ నాయకులు కూడా కూర్చున్నారు. అలా రాజకీయ నాయకులు కూర్చున్నారు, కౌన్సిలర్లు కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.